ప్రాణదుర్గముయే నేను ఎవరికి ఎన్నడు భయపడను నేను ఎవరికి ఎన్నడు భయపడను యెహోవా నాకు వెలుగాయే నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను ఆపత్కాలమున విడువకను యెహోవా నన్ను చెరనీయును ఆపత్కాలమున విడువకను యెహోవా నన్ను చెరనీయును యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే నా ప్రాణదుర్గమయే నేను ఎవరికి ఎన్నడు భయపడను నేను ఎవరికి ఎన్నడు భయపడను కారణ భూతుడు తండ్రి యేసయ్యా మీ వందనాలు స్తుతులు స్తోత్రాలు ఘనత మహిమ సమస్తము నీకే చెల్లిస్తున్నాం ప్రభువా మరి పరిశుద్ధ లేఖనం చెప్పినట్లుగా మరి ఈనాడు ప్రభువా శివ గారు విజయ్ గారు వారి భార్యభర్తను బట్టి వారి వీంకుల వారిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి లోకరక్షకుడ లోకానికి వెలుగిన దేవ శ్రీదేవ గారి కుటుంబాన్ని దీవించండి కావ్యశ్రీని వారి బిడ్డలను దీవించండి శ్రావణ బాబుని ప్రభావ ఖ్యాతిని వారి కుమార్ కెన్వి బాబుని దీవించండి ప్రభావ రత్నం గారిని దీవించండి భాస్కరరావు గారి ప్రభా శివగారి చెల్లెలు గారిని బావ గారి బిడ్డలను దీవించమని అడుగుతున్నాం ఇక్కడ కూడి వచ్చిన దైవజనులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభావ స్థానిక దైవజనులు ప్రభావ మన లక్ష్మణ్ మరిదాస్ గారిని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభావ సాల్వసార్లు దైవజనులు బట్టి దైవజనులు ప్రభావ జయానందం గారిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి ప్రభావ మరి ఇక్కడ ప్రభావ సామెతల గ్రంథంలో చూసినట్లయితే 23వ అధ్యాయంలో చూసినట్లయితే 8వ అధ్యాయం 23వ చూసినట్లయితే ఇల్లు ఎలా కట్టాలి తలుపులే పక్కన పెట్టాలి కిటికీలే పక్కన పెట్టాలి ఏ విధంగా సమకూర్చాలని ఆ మేస్త్రులకు తెలియజేస్తున్నాడు మరి ఇక్కడ మరి ఈ పునాది వేసిన తర్వాత ప్రభు శంకుస్థాపన నిమిత్తం శంకుస్థాపన అయిన తర్వాత ఇల్లు కట్టడానికి ప్రభు ఆ మేస్త్రి గారిని ఆస్వాదించండి ప్రభు మేస్త్రి గారితో మరి సహాయపడుతున్నటువంటి మరి మేస్త్రులందరినీ కూడా దీవించండి ప్రభు ఇల్లు కట్టడానికి కావలసినటువంటి ఇసుక ఇనుము ఇటుక అలాగే నీరు ఉప్పు అదే విధముగా తండ్రి ప్రభు మరి ఆ సిమెంటు మరి అదే విధంగా మరి చెక్కలు ప్రభువ ఇనుమును ప్రతిదీ అవసరము తండ్రి ప్రభువ అన్నీ ఉన్నప్పటికీ నాయన నీ సహాయం లేకుండా ఎవరు ఏమి చేయలేరు ప్రభువ కాబట్టి నాయన ప్రభు మేస్త్రి గారిని పనిచేస్తున్న వారందరినీ కూడా దీవించండి ప్రభు ఆస్వాదించండి నాయన మీ కృపలో తండ్రి ప్రభువ ఈ శంకుస్థాపన జరుగుతుండగానైనా మీరే ఆది నుండి అంత వరకు నడిపించమని దీవించమని యేసయ్య పుననామములో ప్రార్థించి అడిగి బ్రతిమాల్చున్న ఆగన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి పితా పుత్ర పవిత్రాత్మ నామమున చదమమ్మయ్య
కొడలు తెచ్చావా అట్లే గుడ్డిగా అట్లే మంచి అయినట్టు మనసు నిలబడుతుంది అలా నూకి కదా బెల్లెట్ ఫోటో అన్నా ఇలా నించొని ఫోటో చెప్తాను రావాలి అన్న మీరు త్రిత్వేక సర్వేశ్వర మీ వందనాలు. ఈరోజు నాయన దైవజనులుగా మేమందరము మరి శివరి కుటుంబాన్ని బట్టి వారి భర్తలు బట్టి మీ వందనాలు తెలియజేస్తున్నాను. వారికి ఇచ్చిన సంతానం బట్టి శ్రావణబాబుని ఖ్యాతిని ప్రభు కెన్వి బాబుని బట్టి వారి కెన్వి బాబుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. శ్రీదేవి భార్య భర్తలను శివాని వారికి ఇచ్చిన అన్నదమ్ములను దీవించండి ప్రభు. కావ్య ప్రభు శ్రీని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ అంతోని తనిష్ బాబుని ప్రభు అలక్స్ కమిషన్ బాబుని కూడా దీవించి ఈరోజు ఈ గృహ నిర్మాణం ప్రభు వారు మరి ఇక్కడ తండ్రి గారి ఏర్పాటు చేసినటువంటి యొక్క తండ్రి గారి ఊరిలో శుభగ్రామములో మరి ఈ విధంగా గృహము కట్టుకోవాలన్న ఉద్దేశము దేవాదేవుడు ప్రేరేపించినటువంటి రీతిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఆయన అదేవిధముగా తండ్రి రత్నం గారిని బట్టి భాస్కరాన్ని బట్టి ప్రభువా, శివ చెల్లి గారిని బట్టి వారి భార్య భర్త బిడ్డలను బట్టి అలాగే మేస్త్రి గారి కోటి గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. మరి మేస్త్రి గారి ప్రభువా, మరి ఇక్కడ మేస్త్రి గారి కింద ఉన్నటువంటి వర్కర్లు ప్రభువా, మేస్త్రి గారు ఏ విధంగా కట్టాలని చెబుతారో
ఆ విధంగా తండ్రి ప్రభా ఈరోజు శంకుస్థాపన నిమిత్తము ఈ రోజు బోర్లు వేయడం ఆరంభించుకొని ప్రభువా, మరి అదే విధముగా ఎన్ని గదులు కట్టాలో, ఎన్ని తలుపులు పెట్టాలో, ఎన్ని కిటికీలు పెట్టాలో అన్ని కూడా సమకూర్చండి ప్రభు. అలమారాలు కానించి, అదే విధముగా తండ్రి వాటర్ లైన్ కానించి, ఎలక్ట్రిక్ లైన్ కానించి మరి ప్రభు మరి అన్ని విధాలా తోడ్పడండి ప్రభువా. నీరు, నుప్పు, ఉప్పు, అదే విధముగా తండ్రి సిమెంటు, ఇసుక, మరి ఆ కాంక్రీటు, అదే విధముగా తండ్రి చెక్కలు ప్రభువా, దానికి కావాల్సిన ప్రతి ఎలక్ట్రిక్ ఐటమ్స్ అంతటిని కూడా సమకూర్చి తండ్రి మీ యొక్క తోడు ఈ కుటుంబానికి దయచేయండి ప్రభా. కొండల తట్టు కన్నెత్తుతున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన సహాయం లభించును. యెహోవా దేవుని వాళ్ళ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆయన ఈ రోజు ఆరంభము నుంచి ఇల్లు 2 అంతస్తులు అయ్యేంత వరకు ప్రభువా, ఇంటిలో టైల్స్ వేసడం కానీ, ప్లాస్టిక్లు కానీ, బాత్రూమ్లు కానీ, ప్రతి పరికరాన్ని దీవించండి, ఆస్వాదించండి ప్రభువా. మరి ఈ రోజు ఈ విధంగా ఉన్నటువంటి శంకుస్థాపన నిమిత్తము నాయన ప్రభువా, ఈ రోజు ఆరంభం నుంచి అయ్యేంత వరకు మీ యొక్క కాపుదలు ఉంచమని, ఆకాశ ద్వారములు విప్పి పట్టజాలం తిరుస్తారమని ఆశీర్వాదములు అది మీ కుదించి పొంగు పొరలుగా దయచేయమని తండ్రి ఈ ప్రార్థన మనవలన్నిటినీ మన నాదుడు మన ప్రియ కుమారుడైన యేసయ్య పురునామములో ప్రార్థించి అడిగి బ్రతిమాల్చును మా పరమ తండ్రి. పరలోకం మా యొక్క తండ్రి, మీ నామ పూజింపండు గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మీకు కావలసిన మనం మాకు తెచ్చుకోండి, తప్పటి వారు మేము మనిషేటప్పుడు అందరూ మనిషండి, మమ్మల్ని శోధన ఎందుకు ప్రవేశింపను ఒక కీడు రచించండి. ఆమేన్. ఎవరు ప్రశాంత్ చేతండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, ఈ గొప్ప చేస్తూ ఆస్వాదింపబడిన వారగునే. మరియమ్మ సర్వేశ్వర యొక్క మాత, బాబాతులండి మా కొరకు ఇప్పుడు మా మనస్సమందును ప్రార్థించండి. ఆమేన్. అదే విధముగా శిల్పి చైర్మన్గా పదవులు ఉన్నటువంటి శివగారి ప్రభుత్వం వారు ఎక్కడికి ఏం చేస్తున్నా వారి కింద ఉన్నటువంటి వారందరికీ కూడా అనేకమైన సహాయం చేస్తూ ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ మండలానికి సంబంధించి మరి ఎన్ని గ్రామాలతో ఉన్న గ్రామాల్లో పరిపాలిస్తుండగా ప్రభుత్వం అదేవిధంగా శివగారు చేసే ప్రతి పనులు తోడుగా ఉండి దీవించి ఆస్వాదించమని పితాపుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఏలిన వారు మీతో నుందురుగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున కావ్య శ్రీను గారు శంకుస్థాపన నిమిత్తము గృహాన్ని ప్రకటించుండగా మరి తల్లిదండ్రులైనటువంటి వారి శ్రీను గారి తల్లిదండ్రులను, అదేవిధంగా కావ్య తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులందరినీ కూడా ఆస్వాదించి ఆయురారోగ్యాలతో పిల్ల పాపతో సుఖముగా సంతోషముగా బిడ్డల కాసి కాపాడమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున